మొన్న ఏదో ఎవరో సర్వే చేస్తే ఇతర దేశస్తులు సంతోషంగా ఉన్న దేశాల్లో ఫిన్లాండ్ అనేది నంబర్ 1 ప్లేస్లో ఉంటే భారతదేశం ఎక్కడో 100 అట్టడుగున ఉంది. సంతోషంగా లేని దేశాల్లో భారతదేశం అట్టడుగున ఉంది. ఒక నిజమైన క్వశ్చన్ అడుగుతాను చేసిన వాళ్ళకి, ఈ సర్వే చేసిన వాళ్ళకి, వాట్ ఈజ్ మీన్ మై హ్యాపీనెస్? ఆనందం అంటే ఏంటి? మీరు ఎలా సర్వే చేశారంటే, ఆనందం అనేది ఎలాగా సర్వే చేశారంటే, కుప్పిగంతులు వేయటం, లేట్ నైట్లు తాగి ఎగరటం, ఎవరితో పడితే వాళ్ళతో తిరగటం, ఎగరడం, గంతులేయడం, దొరలడం, వీటిని చూసుకొని, అంటే ఎక్స్టర్నల్గా కనిపించే కుప్పిగంతులు, ఎగరడాలు, నవ్వుకోవడాలు, పిచ్చి చేష్టలు, వీటిని చూసి హ్యావ్ సర్వేడ్. బట్ భారతీయులు ఆనందంగా ఉన్న దేశాల్లో నంబర్ 1 దేశం అని నేను చెప్తాను. ఎందుకు తెలుసా? హ్యాపీనెస్ ఈజ్ నాట్ ఫిజికల్ డాన్సెస్, మూమెంట్స్, డ్రింకింగ్, ఎంజాయింగ్. హ్యాపీనెస్ అనేది మానసిక ఆనందం, మానసిక ప్రశాంతత. భారతదేశంలో అత్యంత సెయింట్స్ చాలామంది మెడిటేట్ చేసి పీస్ ఆఫ్ మైండ్, హెల్దీ మైండ్ ఉన్న వాళ్ళు నంబర్ 1 స్థానంలో భారతదేశం ఉన్నారు. భారతదేశంలో ఆనందం అంటే ఏంటో తెలుసా? మానసిక ప్రశాంతత, మెంటల్ మైండ్, పవర్ఫుల్ మైండ్, పీస్ ఆఫ్ మైండ్. అది జీసస్నైనా ఇంకొకరినైనా ఎందుకు కొలుస్తారు? అ పవర్ఫుల్ మైండ్ అండ్ పీస్ఫుల్ మైండ్. యూ హ్యావ్ టు సర్వే ద హ్యాపీనెస్ విత్ దిస్, నాట్ విత్ దిస్ ఆర్ దిస్ ఆర్ దిస్. समझ गया? This happiness will be permanent. This happiness will be like happy. Again, it will be toxic. సో భారతీయులు ఎలాగ హ్యాపీగా ఉంటారో నేను ఇప్పుడు చెప్తాను. అందమైన కుటుంబం, భార్యాభర్తలతో కబుర్లు చెప్పుకొని సరదాగా స్పెండ్ చేయటం, కుటుంబ వ్యవస్థ, బంధువులు, పెద్దలు, అమ్మ, నాన్న, తాత, అవ్వ, పిల్లలు అందరూ కలిసి సరదాగా కబుర్లు చెప్పుకొని సరదాగా భోజనం చేసుకుంటూ, సరదాగా ఉమ్మడిగా, సరదాగా ఎక్కడన్నా పిక్నిక్కి వెళ్తూ, సరదాగా సమిష్టిగా వాళ్ళు వాళ్ళ కుటుంబ వ్యవస్థను ఆనందకరంగా, ఆరోగ్యకరంగా ఉంచుకుంటారు. ఫ్యామిలీ బాండింగ్స్, where you have born from a mother, for whom you are a kid, for a mother and father. So Indian happiness is meant of family bondings, love, emotions, సరదాగా కబుర్లు చెప్పుకోవటం. సెకండ్ థింగ్ వచ్చి డివినిటీ, పూజలు, పునస్కారాలు, ప్రశాంతత. థర్డ్ థింగ్ వచ్చి పీస్ ఆఫ్ మైండ్, ప్రశాంతమైన మైండ్. సో ఇలాగా భారతీయులు హెల్దీ టైం టేబుల్, నో క్వారల్స్, నో ఎనిమీస్, హెల్పింగ్ ఈచ్ అదర్. దీస్ ఆర్ ద యాక్చువల్ హ్యాపీనెస్ ఆఫ్ లైఫ్, మై డియర్ సర్వేయింగ్ పీపుల్. Not late nights drinking, not jumping down, not dancing, movements. This is an refreshment. This is called refreshment. అంటిల్ అది ఉన్నంత వరకే, తాగినంత కిక్కు దిగే వరకే దాని హ్యాపీనెస్, డ్యాన్స్ చేసినంత వరకే దాని హ్యాపీనెస్. మానసిక ఆనందం, మానసిక ప్రశాంతతం అనేది 24/7 it will be there. If you have a peaceful and healthy mind, if you have proper family bondings, if you chit chat with your family members, and you have some love emotions with your family members, and you have a peaceful divine time, no enemies, no quarrels. This is what a extreme happiest life living culture. This culture is only we have with Indians. So Indians, we are surveying India is number 1 in internal happiness. Maybe other countries are happy with the external things. People don't know what is happiness. Antah saundaryam, antah anandam, manasika prashantata, mental peace of mind. This is what happiness, not external. External will be a part and parcel. బాహ్యంగా కనిపించే, బాహ్యంగా ఎగిరేది, బాహ్యంగా దూకేది, బాహ్యంగా తాగేది, that doesn't satisfy. Internal happiness will satisfy 24/7. Your family will satisfy throughout the life. Your liquor will satisfy only the fraction. ఒక డ్యాన్స్
ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్సే సాటిస్ఫై చేస్తుంది, ఒక లిక్కర్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్సే సాటిస్ఫై చేస్తుంది, ఏదో పబ్లో పోయి ఎగిరితే ఒక ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్సే సాటిస్ఫై చేస్తుంది. పర్మనెంట్ సాటిస్ఫాక్షన్ ఏది ఇస్తుంది? నీ మానసిక ఆనందం, నీ మెంటల్ హెల్త్, పీస్ ఆఫ్ మైండ్, పర్మనెంట్ హ్యాపీనెస్ ఏది ఇస్తుంది? ఫ్యామిలీ బాండింగ్స్. నువ్వు ముసలోడైనా నీతో పాటు ఉండి నీకు అన్నం పెట్టి ఇద్దరికిద్దరు కబుర్లు చెప్పుకోవడం. పర్మనెంట్ హ్యాపీనెస్ ఏది ఇస్తుంది? డివినిటీ. ఆల్ ద పర్మనెంట్ హ్యాపీనెసెస్ ఆర్ ఇన్ ఇండియన్ కల్చర్, బట్ permanent and internal happinesses are in Indian culture, but external and fraction of happinesses are in other countries. So do a proper survey. Don't see the external bulge and decide that other countries are happy. Long term, internal, in-depth happiness భారతీయులకు మాత్రమే అది సాధ్యం. కుటుంబ వ్యవస్థ, లైఫ్ లాంగ్ హ్యాపీనెస్, మానసిక ప్రశాంతత, లైఫ్ లాంగ్ హ్యాపీనెస్, డివినిటీ, లైఫ్ లాంగ్ హ్యాపీనెస్, నో ఎనిమీస్, నో క్వారల్స్, నో టెన్షన్స్, లైఫ్ లాంగ్ హ్యాపీనెస్. డాన్స్, పబ్స్, డిస్కోస్, ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్, bakwas people. What you don't know happiness, the meaning of happiness, you people are surviving. India is the number one, the most long term, internal, wonderful, divine, happiest living country is India. Not liquoring, not external affairitical things, fraction of happinesses. Throughout the world, ఎట్టు వెళ్ళినా మీకు క్షణికమైన ఆనందాలే లభిస్తాయి. శాశ్వతమైన ఆనందం భారత భూమిలో మాత్రమే లభిస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇండియా ఇస్ ద నంబర్ వన్ హ్యాపీయెస్ట్ లివింగ్ కంట్రీ.